నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను పద్మ. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ నిర్మాణ పనుల్లో కొంత భాగం పైకప్పు కూలి 8 మంది కూలీలు సొరంగంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి 72 గంటలు దాటినా ఇప్పటి వరకు కూడా సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ ఇంకా లభించలేదు. ఇక సొరంగంలో చిక్కుకున్న వారి కోసం ప్రభుత్వం అనేక చర్యలైతే తీసుకుంటుంది. నేవీ, ఆర్మీ దళాలు రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మరో ముఖ్యమైన టీంనైతే రంగంలోకి దించింది ప్రభుత్వం. టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రత్యేక ర్యాట్ హోల్ మైనర్స్ అయితే పిలిపించింది. ఇక ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న 6 మైనర్స్ SLBC వద్ద తమ పనిని ఆల్రెడీ మొదలుపెట్టారు. ఈ ర్యాట్ హోల్ మైనర్స్ కి ఇలాంటి పనులు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి. గతంలో కూడా ఉత్తరాఖండ్లోని గంగోత్రి నేషనల్ హైవే టన్నెల్లో ఇలాంటి ఘటనే జరిగింది. 2023లో ఉత్తరాఖండ్లోని 4 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి మధ్య రోడ్డు అనుసంధానం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చార్ధామ్ ప్రాజెక్ట్ చేపట్టింది. ఇందులో భాగంగా ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా దండల్గావ్ను కలిపే మార్గంలో 4.5 కిలోమీటర్ల సొరంగం నిర్మించారు. ఇక 2023 నవంబర్ 12న సొరంగం పనులు చేసేందుకు 41 మంది కార్మికులు ఉదయాన్నే లోపలికి వెళ్లగా ప్రమాదవశాత్తు సొరంగంలోని పైకప్పు కూలిపోయింది. దీంతో 260 మీటర్ల మార్కుకు అవతల కార్మికులు టన్నెల్ లోపల చిక్కుపోయారు. అప్పట్లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆపరేషన్ జిందగీ పేరిట కార్మికులను కాపాడే పనులు కూడా ప్రారంభించింది. NDRF, SDRF, BRO, సైన్యంలోని ఇంజనీరింగ్ విభాగం, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థతో పాటు విదేశీ నిపుణులు కూడా రంగంలోకి దిగారు. ఆ ఘటనలో విదేశాల నుంచి అత్యాధునిక మిషన్లు, ఆగర్లు సమకూర్చారు. ఆ ప్రమాదంలో సొరంగానికి ఒక పక్క పని పూర్తి కాకపోవడం, రెండో వైపు నుంచి రావాలంటే దాదాపు 60 మీటర్ల పొడవున శిథిలాలు అడ్డుగా ఉండటంతో రక్షణ పనులకు అప్పట్లో ఆటంకం ఏర్పడింది. దీంతో ప్లాన్ బిని ముందుకు తీసుకొచ్చారు. భూమికి సమాంతరంగా సొరంగంలో గొట్టపు మార్గం వేయాలని నిర్ణయించి పనులు చేపట్టారు. అయితే తవ్వకం జరుగుతున్నప్పుడు 25 టన్నుల డ్రిల్లింగ్ యంత్రం విరిగి ముక్కలైపోయింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో పగుళ్లు వస్తున్నప్పుడు పెద్ద శబ్దం రావడం కూడా మొదలైంది. దీంతో ఆ పనిని మధ్యలోనే నిలిపేశారు. ప్రత్యేక దళాలు 17 రోజులు ప్రయత్నించినా వారిని బయటికి తీసుకురావడం చాలా కష్టమైపోయింది. కార్మికులను బయటకు తీసుకొస్తామన్న ఆశలు క్రమంగా ఆవిరయ్యాయి. బాధితుల కోసం వారి కుటుంబ సభ్యులు అక్కడే పడిగాపులు కాశారు. 2018లో థాయిలాండ్లోని థామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న విద్యార్థులను కాపాడిన రెస్క్యూ ఆపరేషన్ సిబ్బందితో అధికారులు మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సలహాలతో ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్ ను తెర మీదకి తీసుకొచ్చారు. ర్యాట్ హోల్ మైనర్స్ ను రంగంలోకి దింపగా వారిని ఒక్క రోజులోనే బయటికి తీసుకొచ్చారు. బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో ఎలిక బొరియలు చేసినట్లు తవ్వి భూగర్భం నుంచి బొగ్గును వెలికి తీయడాన్ని ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. ఇలా చేయడం అత్యంత ప్రమాదకరం అయినప్పటికీ ఇలాంటి ప్రమాదాల్లో వారే సహాయక చర్యలకు తోడ్పడుతున్నారు. దీంతో ప్రస్తుతం SLBCకి ఈ ర్యాట్ హోల్ మైనర్స్ రావడంతో టెన్నెల్లో చిక్కుకున్న 8 మంది ప్రాణాలు కాపాడవచ్చు అని ఒక ఆశాభావం అయితే వ్యక్తం అవుతుంది. కాగా ప్రస్తుతం వాళ్ళు SLBC యొక్క పరిస్థితిని, అక్కడున్న మట్టిని, నీటిని, రాళ్లను పరిశీలిస్తున్నారు. ఈ ర్యాట్ హోల్ మైనర్స్ మొదటిగా కుప్పకూలిన టన్నెల్ను పరిశీలించి దాని పక్కనుండి రంధ్రం చేసి లోపలికి వెళ్లే ఎక్స్పర్ట్లు. వీరు ఒక చిన్న రంధ్రాన్ని చేసి పక్క నుంచి తవ్వుకుంటూ లోపలికి వెళ్లి కార్మికులు చిక్కుకున్న ప్రదేశానికి వెళతారు. ఆ తర్వాత అదే రంధ్రాన్ని పెద్దది చేస్తూ బయటకు వచ్చేలా చేస్తారు. కానీ ఇది కూడా టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికుల కన్నా ఇంకా ప్రమాదకరం. ఏ క్షణంలో డ్రిల్లింగ్ చేసే సొరంగం కూలిపోతుందో అనే భయంతో వారిలో ఉంటూనే ఉంటుంది లోపల ఉన్న వారికి. మరోవైపు ప్రస్తుతం ఉన్న ప్రాంతం నల్లమల్ల అటవీ ప్రాంతం. ఎక్కువగా రాళ్లతో సొరంగం నిండి ఉంటుంది కాబట్టి ఈ భూమిలో ఎక్కువగా పెద్ద పెద్ద రాళ్లు లేయర్ల రూపంలో ఉంటాయి. ఒక్క రాయిని కదిలించినా దాని పక్కన ఉన్న రాళ్లు సైతం అమాంతం పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. దీంతో ర్యాట్ హోల్ మైనర్స్ సైతం సందిగ్ధంలో పడ్డారు. ఎలాగైనా సరే ఆ 8 మందిని ప్రాణాలతో బయటకు తీసుకురావాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఆ 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని మనము ఆశిద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.